హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. సో ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేశాను, పాస్తా కూర యాడ్ చేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేశాను, కొంచెం స్టిక్కీగా ఉండకుండా. సో బాయిలింగ్ పెట్టేశాను అది. సో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది బాగా కుక్ అయ్యే వరకు ఉల్లిపాయలు వేపించుకుందాం. సో ఇప్పుడు ఇది ఇంకో దాంట్లోకి తీసేసుకుందాం. సో పక్కన చూసుకుంటున్నాను ఒకసారి పాస్తాని. ఇప్పుడు నేను వైట్ సాస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేశాను, బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేయొచ్చు. సో గోధుమ పిండి యాడ్ చేశాను అనమాట, మైదా బదులు. సో బాగా వేపించుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో దీంట్లోకి నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. సో ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి ఇలా చేశాను. సో ఇందులోకి నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేశాను. ఇందులోకి పెప్పర్ వేయాలి. సో పెప్పర్ ఆప్షనల్ అనమాట, నాకు ఇష్టం ఉండదు, సో అందుకని వేయట్లేదు మేము. సో ఇక్కడ పాస్తా కుక్ చేసుకున్నవి కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కారం యాడ్ చేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్, ఈజీ రెసిపీ. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.